వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ. మనం ఈరోజు 1 వీక్ సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పుకుంటున్నాం కదండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8 వరకు అయినాయి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 9, 10 మనకి అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషను, లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం మీద ఉంటాయండి. అవి ఇప్పుడు చెప్పుకున్న తర్వాత మనం 7 మార్క్స్ చెప్పుకుందాం. అలాగే మనం 2-3 డేస్లో 7 మార్క్స్ కంప్లీట్ చేద్దాం. అలాగే 4 మార్క్స్ కూడా తర్వాత 2-3 వీడియోలో కంప్లీట్ చేద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 9 వచ్చి ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్లో ఫైండ్ డెల్టా వై డివై ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు x² + 3x + 6, x ఈజ్ ఈక్వల్ టు 10, డెల్టా x ఈజ్ ఈక్వల్ టు 0.01 ఇచ్చాడు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే డెల్టా వై డివై. మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు. డెల్టా వై అంటే f ఆఫ్ x ప్లస్ డెల్టా x మైనస్ f ఆఫ్ x. అలాగే డివై అంటే f'(x) ఇంటూ డెల్టా x. మనం ఈ రెండు ఫార్ములాస్ ఉపయోగించి మనం y అనే ఫంక్షన్ ఇచ్చాడు. దానికి మనకు f ఆఫ్ x ప్లస్ డెల్టా x ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన ఫంక్షన్ f ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x కాబట్టి అది అవుతుంది. దాని నుంచి డెల్టా వై ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత డివై అంటే f'(x) ఇంటూ డెల్టా x. ఫస్ట్ డెల్టా వై ఫైండ్ అవుట్ చేద్దామండి. డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు అంటే ఇచ్చింది ఫంక్షను x ఉన్న ప్లేస్లో ఏం రాయాలంటే x ప్లస్ డెల్టా x రాయాలి. అంటే x ప్లస్ డెల్టా x హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ x ప్లస్ డెల్టా x ప్లస్ 6 మైనస్ f ఆఫ్ x అంటే ఇచ్చిన ఫంక్షన్. ఇదంతా f ఆఫ్ x ప్లస్ డెల్టా x అంటే x ఉన్న చోట x ప్లస్ డెల్టా x రాయడమే. ఇక్కడ f ఆఫ్ x అంటే ఇచ్చిన ఫంక్షన్ x² ప్లస్ 3x ప్లస్ 6. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దామండి. అంటే x² డెల్టా x² 2x డెల్టా x ప్లస్ 3x 3 ఇంటూ డెల్టా x ప్లస్ 6 మైనస్తో మల్టిప్లై చేయాలి కాబట్టి మైనస్తో మల్టిప్లై చేద్దాం. -x² మైనస్ 3x మైనస్ 6. క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ అయ్యే టర్మ్ x² క్యాన్సిల్ అవుతుంది. అలాగే 6 క్యాన్సిల్ అవుతుంది. 3x క్యాన్సిల్ అవుతుంది. మనకు ఉండే టర్మ్స్ ఏంటంటే డెల్టా x² ప్లస్ 2x ఇంటూ డెల్టా x ప్లస్ 3 ఇంటూ డెల్టా x. అంటే డెల్టా x కామన్ తీస్తే దీంట్లో ఇక్కడ ఒక డెల్టా x వస్తుంది ప్లస్ 2x ప్లస్ 3. మనకు ఆల్రెడీ వాల్యూ ఇచ్చాడు. x ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాడు. డెల్టా x వాల్యూ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ x ఎంత ఇచ్చాడంటే 0.01 ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ రాద్దాం. డెల్టా x ఈజ్ ఈక్వల్ టు 0.01 అంటే డెల్టా x 0.01 ప్లస్ 2 ఇంటూ x అంటే 10 ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఎంత అవుతుందంటే ఇది మామూలుగా అయితే ఇది 20 ప్లస్ 3 23.01. ఇప్పుడు డెసిమల్ ఎక్కడ పెట్టాలంటే మామూలుగా అయితే మొత్తం డెసిమల్ తీసేయండి. మామూలుగా అయితే నెంబర్ ఎంత వస్తుంది 2301. దాన్ని ఇక్కడ కూడా డెసిమల్ తీసేస్తే ముందున్న నెంబర్స్ జీరోలు ఏమి కావు కాబట్టి 1 వస్తుంది. కాబట్టి 1 ఇంటూ మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 2301. ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి చూసుకోవాలి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. కాబట్టి డెసిమల్లో 4 స్థానాల తర్వాత పెట్టాలి. 4 స్థానాల తర్వాత అంటే ఏమొస్తుందంటే 0.2301. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ డెసిమల్ తీసేసి 1తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. కాబట్టి 2 స్థానాలు అంటే 4 నెంబర్స్ తర్వాత పెట్టాలి. కాబట్టి 0.0301 ఇది డెల్టా వై వాల్యూ. అలాగే డివై అంటే డివై ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే f'(x) ఇంటూ డెల్టా x. f'(x) అంటే ఇచ్చిన ఫంక్షన్ ఒకసారి డెరివేటివ్ చేయాలి. అంటే x² 2x ప్లస్ 3xకి kx అంటే 3 అవుతుంది ప్లస్ కాన్స్టెంట్ 0 అవుతుంది. కాబట్టి 2x ప్లస్ 3 ఇంటూ డెల్టా x
డెల్టా ఎక్స్ వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చాడు 0.01 ఎక్స్ వాల్యూ అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 2 × 10 + 3 డెల్టా ఎక్స్ అంటే 0.01 ఇక్కడ కూడా ఎంత అవుతుందంటే 23 అవుతుంది 23 × 0.01 ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఈ పాయింట్ తీసేసి దేంతో మల్టిప్లై చేయాలి 1ని 23తో మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందంటే 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి 23 వస్తుంది 0.23 అంటే మనకి డెల్టా వై వాల్యూ డివై వాల్యూ ఎంత సేమ్ వచ్చినాయి 0. అంటే 0.1 చేంజ్ ఇన్ డెల్టా వైలో ఇది 0.1 0.23 ఇది ఆన్సరు డెల్టా వై డివై ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కువగా ఇదే అడుగుతున్నాడండి. అలాగే మనం ఇంకో ప్రాబ్లం చూద్దాం దీనికి మళ్ళీ అంటే ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి దీన్ని కూడా మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇచ్చిన ఫంక్షన్ దీన్ని కూడా అలాగే చేయాలి y = f(x) x² + x దీన్ని కూడా మనం డెల్టా వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డెల్టా వై = మన ఫార్ములా ఏం చెప్పుకున్నాం అంటే f(x + Δx - f(x) అంటే x ఉన్న చోట x + Δx పెట్టాలి. అంటే x + Δx (2) ప్లస్ x + Δx మైనస్ f(x) అంటే x² + x. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. అంటే x² అవుతుంది డెల్టా x² అవుతుంది ఇక్కడ 2x × Δx ప్లస్ x + Δx మైనస్ x² మైనస్ x అంటే x² క్యాన్సిల్ అయిపోతుంది x క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి డెల్టా x కామన్ తీస్తే డెల్టా x కామన్ తీసామనుకోండి ఇక్కడ డెల్టా x ప్లస్ 2x + 1 అంటే మనకి డెల్టా x వాల్యూ 0.1 ఇచ్చాడు కాబట్టి 0.1 రాస్తే ఇక్కడ 0.1 రాస్తే ప్లస్ 2 × x అంటే 10 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఎంత అవుతుందంటే ఇవన్నీ యాడ్ చేస్తే 20 + 2 22 పాయింట్ మామూలుగా అయితే 22.1 అలాగే మనం ఇప్పుడు ఏం చేయాలంటే 221ని 1తో మల్టిప్లై చేయాలి. మనకు వచ్చేది ఏంటంటే 221 ఇక్కడ 1 డెసిమల్ ఉంది ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 2 ప్లేసెస్ తర్వాత డెసిమల్ పెట్టాలి కాబట్టి 2.21 అలాగే డివై అంటే ఇంకొకటి ఉంది డివై అంటే f' x × డెల్టా ఎక్స్ f' అంటే దీన్ని డెరివేటివ్ చేయాలి అంటే 2x + 1 × డెల్టా ఎక్స్ 2 × x అంటే 10 ప్లస్ 1 × డెల్టా ఎక్స్ అంటే 0.1 కాబట్టి ఇక్కడ ఎంత అవుతుందంటే 21 అంటే 21ని 1తో మల్టిప్లై చేయాలి అంటే ఎంత అవుతుంది 21 అవుతుంది. ఒక డెసిమలే ఉంది కాబట్టి ఎంత వస్తుందంటే 2.1 వస్తుంది. ఇది డెల్టా వై డివై వాల్యూ. ప్రాబ్లం నెంబర్ 3 అండి. ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 65 ఇచ్చాడండి. అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే మామూలుగా అయితే మనకి ఈ f(x) లెట్ f(x) = ఏమనుకుంటామంటే క్యూబ్ రూట్ ఆఫ్ 65 అంటే మనకి దీన్ని x + Δx రాయాలి. అంటే మనకి ఫార్ములా ప్రకారం f(x + ఇది ఫార్ములా f(x + Δx = f(x + f'(x) × Δx. ఆ ఫార్ములా ప్రకారం మనకి అంటే ఇక్కడ x వాల్యూ అంటే 65కి దగ్గరగా క్యూబ్ రూట్ ఉండే వాల్యూ ఎంత అంటే మామూలుగా అయితే 4³ కాబట్టి అంటే 65కి దగ్గరగా ఉండే వాల్యూ తీసుకోవాలి x వాల్యూ. అంటే x = 64 తీసుకుంటాను. అంటే డెల్టా x వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. అంటే మొత్తం వాల్యూ x + Δx కాబట్టి ద అప్రాక్సిమేట్ వాల్యూ
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. అంటే మామూలుగా అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 64 అనుకున్నాం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్, క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్. మామూలుగా అయితే దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ పవర్ 1/3 అని రాయొచ్చు. ఇది ఎఫ్ డాష్ ఎక్స్ చేస్తే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ 1/3 మైనస్ 1 అంటే ఏమవుతుందంటే 1/3 ఎక్స్ పవర్ ఇక్కడ ఎల్సిఎం -3 కాబట్టి అంటే -2/3 అవుతుంది ఎఫ్ డాష్ ఎక్స్. మనకి ఫార్ములాలో ద అప్రాక్సిమేట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అంటే ఏం రాస్తామంటే అంటే ఎక్స్ అంటే 64 డెల్టా ఎక్స్ అంటే 1 అంటే మొత్తం 65 కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ అంటే 1/3 ఎక్స్ అంటే 64 కాబట్టి ఇక్కడ 1/3 ఇక్కడ ఒకసారి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ పవర్ 1/3 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 64 1/3 ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ అంటే 1/3 64 -2/3 ఇంటూ డెల్టా ఎక్స్ అంటే 1 కాబట్టి ఇక్కడ దీన్ని 64ని 4 క్యూబ్ అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ 1/3 ఇంటూ 4 క్యూబ్ -2/3 ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది అంటే 4 ప్లస్ ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 4 పవర్ -2 అంటే 16 కాబట్టి అంటే కిందకు వస్తే ఏమవుతుందంటే 1/16 3 48. ఇప్పుడు మనం డివైడ్ చేయాలి 48ని. మామూలుగా అయితే ఇక్కడ మనం మామూలుగా అయితే ఏం రాస్తాం, ఇక్కడ 1 ఉంది కాబట్టి 100 పెట్టుకోవాలంటే ఇంకో 0 పెట్టుకోవాలి కాబట్టి 96. ఇక్కడ ఎంత వస్తుందంటే అంటే ఇంకో 0 పెట్టుకుంటే ఇక్కడ 400 రాసుకోవచ్చు. కాబట్టి ఒక ఎన్ని టైమ్స్ పోతుందంటే 8 48 ఇంటూ 64 32 అంటే 8 టైమ్స్ పోతుంది 384. కాబట్టి మనం 1/48ని ఎలా రాయొచ్చు అంటే 4 ప్లస్ 0.0208 అంటే ఏం రాస్తామంటే 4.02. ఇది మన వాల్యూ అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ 65 వాల్యూ. ఇది ఇలా చేస్తామండి. అలాగే ప్రాబ్లం నెంబర్ 4లో ఇఫ్ ద ఇంక్రీజ్ ఇన్ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ 4%, then find the approximate percentage of increase in area of the square. అంటే ఒక స్క్వేర్ తీసుకుంటే దాంట్లో ఇంక్రీజ్ అయిన పర్సెంట్ ఇచ్చాడు, అప్పుడు ఏరియాలో ఎంత ఇంక్రీజ్ అయిందో పర్సెంటేజ్ రూపంలో చెప్పమన్నాడు. ఏరియా పర్సెంటేజ్ రూపంలో చెప్పమంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా ఏ అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డెల్టా A/A ఇంటూ 100 ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియాలో మార్పు ఇది అంటే ఎక్స్లో మార్పు అంటే డెల్టా x/x ఇంటూ 100 రాస్తాం, అదే ఏరియా కాబట్టి డెల్టా A/A ఇంటూ 100 రాయాలి. కాబట్టి ప్రాబ్లం సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఎక్స్ అనుకుంటే మనకి ఏమి ఇచ్చాడంటే 4% ఏమిచ్చాడు, సైడ్ ఇంక్రీజ్ ఇన్ పర్సంటేజ్ ఏమిచ్చాడు అంటే డెల్టా x/x ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 4% ఇచ్చాడు. మన ఏరియాకి ఫార్ములా అంటే మామూలుగా స్క్వేర్కి ఏరియా ఫార్ములా అంటే A ఈజ్ ఈక్వల్ టు x² కాబట్టి దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేస్తే log A ఈజ్ ఈక్వల్ టు log x² అంటే 2 ఇంటూ log x 2 ఇంటూ log x. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే డెల్టా A/A ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా x/x అంటే log A అంటే 1/A రాస్తాం, ఇక్కడ డెల్టా A రాస్తాం, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ A అయితే, అలాగే log x 1/x రాస్తాం, ఎక్స్లో చేంజ్ అంటే డెల్టా x రాస్తాం. ఇప్పుడు పర్సంటేజ్ కట్టమన్నాడు కాబట్టి మనకి ఏం కావాలంటే డెల్టా A/A ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా x/x ఇంటూ 100 కావాలి.
అంటే డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 మనకు ఆల్రెడీ ఇచ్చాడు, 4 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 2 ఇంటూ 4 ఎంత అవుతుందంటే 8 అవుతుంది. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత అవుతుందంటే 8% అవుతుంది. ఇది నెంబర్ 5 అండి. ద టైమ్ టీ ఆఫ్ ఏ కంప్లీట్ ఆసిలేషన్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం లెంత్ ఎల్ ఈజ్ గివెన్ బై ఈక్వేషన్ టీ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ రూట్ ఆఫ్ ఎల్ బై జీ where g is a gravitational constant. Find the approximate percentage error in t when the percentage error of in L is 1% ఇచ్చాడు. అంటే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటే అంటే ఫైండ్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ టీ. అంటే లెక్క పెద్దగానే ఉంటుందండి, కాకపోతే మనకి 2 మార్క్స్లో ఎక్కువగా ఇస్తున్నాడు ఈ సమ్, కాబట్టి మనం చేసుకోవాలి. కాబట్టి పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ టీ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఏమి ఇచ్చాడంటే మనకి గివెన్ ఏమి ఇచ్చాడో ఒకసారి రాసుకుంటే, గివెన్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎల్ అంటే ఏమి ఇచ్చినట్టంటే డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 1% ఇచ్చాడు. అంటే అలాగే మనకి ఈక్వేషన్ ఒకటి ఇచ్చాడు, ఇక్కడ 2π ఇంటూ రూట్ ఎల్ బై జీ. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం అప్లై చేసామంటే బోత్ సైడ్స్ లాగర్థం అప్లై చేసామండి. దాని ప్రకారం మనం లాగర్థం అప్లై చేసి జీ ఈజ్ ఏ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, 2π కూడా కాన్స్టెంట్, దాని నుంచి మనం రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ టీ అలాగే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ టీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత పర్సంటేజ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే లాగ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2π ఇంటూ రూట్ ఆఫ్ ఎల్ బై జీ. మామూలుగా అయితే ఇక్కడ లాగ్ ఏ ఇంటూ లాగ్ బి అంటే లాగ్ 2π ఇంటూ లాగ్ బి అంటే ఇది లాగ్ ఏ అంటే లాగ్ ఎల్ బై జీ అంటే ఎల్ బై జీ కాబట్టి ఇక్కడ మామూలుగా అయితే పవర్లో 1/2 వస్తుంది కాబట్టి లాగ్ ఏ ఇంటూ లాగ్ బి అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే లాగ్ 2π లాగ్ ఏ ప్లస్ బి. ఇక్కడ రాస్తే లాగ్ ఏ ఇంటూ మామూలుగా రాసిన తర్వాత లాగ్ ఏ ప్లస్ బి రాయొచ్చు కాబట్టి 1/2 ఇంటూ లాగ్ ఎల్ బై జీ. బోత్ సైడ్స్ మనకి లాగ్ ఏ దీన్ని ఎలా రాయొచ్చు అంటే లాగ్ ఏ ఇంటూ లాగ్ బి అంటే లాగ్ ఏబీని లాగ్ ఏ ప్లస్ లాగ్ బి రాయొచ్చు కాబట్టి ఇక్కడ కూడా మనం ప్లస్ రాస్తే ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే మామూలుగా అయితే డెల్టా టీ బై టీ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుందంటే కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. అలాగే ఇక్కడ 1/2 ఇంటూ ఇక్కడ లాగ్ ఎల్ మైనస్ లాగ్ ఏ బై బి లాగ్ ఎల్ మైనస్ లాగ్ జీ అవుతుందండి. ఇక్కడ 0 ప్లస్ 1/2 లాగ్ జీ అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే 1/L ఇంటూ డెల్టా ఎల్. కాబట్టి మనకి పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ టీ అన్నాడు కాబట్టి డెల్టా టీ బై టీ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 1/2 డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100. డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 1 కాబట్టి 1/2 ఇంటూ 1 ఏమవుతుందంటే వాల్యూ 1/2 వస్తుందండి. అంటే మామూలుగా అయితే మనం దీన్ని లాగ్ ఏబీని ఎలా రాయొచ్చు అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కింద రాయొచ్చు. అలా రాసాము అంటే ఇది రూట్ కాబట్టి 1/2 రాసామండి. 1/2 ఇంటూ లాగ్ ఎల్ బై జీ రాయొచ్చు. ఇక్కడ లాగ్ ఏ బై బి కూడా రాస్తే లాగ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ మైనస్ లాగ్ బి. ఆ ఫార్ములా ప్రకారం అంటే లాగ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఇది ఏ ఇది బి అనుకుంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. అలాగే 1/2 ఇంటూ లాగ్ ఎల్ బై జీ లాగ్ ఏ బై బి లాగ్ ఎల్ మైనస్ లాగ్ జీ. కాబట్టి లాగ్ జీ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇది 0 అయిపోతుందండి. ఇది 0 అయిపోతుంది. దాని నుంచి పర్సంటేజ్ ఎర్రర్ ఏంటి టీలో మార్పు శాతం ఎంత అవుతుందంటే 1/2 అవుతుంది. అలాగే మనం లెగ్రాంజెస్ రోల్స్ థియరం మీద మనకి మా డెఫినేషన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు అండి 2 మార్క్స్లో. మనకి స్ట్రేట్ లెగ్రాంజెస్ థియరం అంటాడు. దానికి మనకి డెఫినేషన్ ఏంటంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి
A to B or be a function satisfying the following conditions. First point ఏంటంటే f is continuous on closed interval AB, f is differentiable on open interval AB. F is continuous on closed interval AB, f is differentiable on open interval AB. Then there exists at least C belongs to open interval A comma B such that f dash C is equal to fb minus fa by b minus a. ఇది 2 మార్క్స్లో అడుగుతున్నాడు ఏంటి డెఫినేషను. ఇది మనం కొద్ది చదువుకుని రాయాలి. అలాగే రోల్స్ థియరం కూడా డెఫినేషన్ అడుగుతున్నాడు కాబట్టి ఈ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఆర్ బి ఏ ఫంక్షన్ సాటిస్ఫైయింగ్ ద ఫాలోయింగ్ కండిషన్. ఇక్కడ కూడా కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వల్ ఏబి, డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏబి. ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి అయితే దర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు డెఫినేషన్స్ అండి. వెరిఫై ద రోల్స్ థియరమ్ ఆఫ్ ది ఈక్వేషన్ y is equal to f of x square plus 4 on minus 3 comma 3. let f be a function అయితే మన రోల్స్ థియరమ్ ఏంటంటే f is continuous on closed interval minus 3 comma 3, f is differentiable on open interval minus 3 comma 3, f is equal to fb అయితే there exists a c belongs to c అనే వాల్యూ 2 వాల్యూల మధ్య ఉంటుంది అని చూపించమంటున్నాడు, వెరిఫై చేయమంటున్నాడు. కాబట్టి మనకి ఇచ్చిన పాలినామియల్ ఫంక్షన్ y is equal to f of x ఈజ్ ఏ పాలినామియల్ కాబట్టి ఈజ్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అవుతుందండి. కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్. అంటే ఇది ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అని ఎక్కడ అవుతుందంటే మన రూల్స్ థియరం ప్రకారం కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ -3, 3. ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్ -3, 3. అంటే ఇచ్చిన ఫంక్షన్లో మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ -3 వాల్యూ, ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ -3 అంటే ఎక్స్ ఉన్న చోట -3 పెట్టడమే, అంటే -3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇక్కడ ఎంత అవుతుందంటే 13 అవుతుందండి. ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. 3 వాల్యూ పెడితే 3 స్క్వేర్ ప్లస్ 4 అంటే ఎంత అవుతుందంటే 13 అవుతుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ ఏ. ఇప్పుడు ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయినాయి కాబట్టి రోల్స్ థియరంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ ఆల్ కండిషన్స్, ఆల్ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయినాయి. అంటే ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వల్ -3, 3. ఇది పాలినామియల్ ఫంక్షన్ కాబట్టి కంటిన్యూస్ అవుతుంది. ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్ -3, 3 అవుతుంది. అలాగే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయింది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ ఆల్ కండిషన్స్. కాబట్టి మనకి ఒక సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్, మనకి థియరం ప్రకారం సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -3, 3 ఉండాలి. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ చేస్తే x²కి 2x, కాన్స్టెంట్గా ఏమవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి ఎఫ్ డాష్ సి అంటే 2c. అంటే ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, అంటే 2c ఈజ్ ఈక్వల్ టు 0 అయితే c ఈజ్ ఈక్వల్ టు 0. 0 బిలాంగ్స్ టు దేంట్లో ఉంటుందంటే -3, 3లో ఉంటుంది. అంటే 0 అనే వాల్యూ ఈ ఓపెన్ ఇంటర్వల్ -3, 3లో ఉంటుంది. కాబట్టి వెరిఫైస్ ద థియరమ్ అండి. అలా వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే కంటిన్యూస్ డిఫరెన్షియబుల్, తర్వాత ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవ్వాలి. దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -3, 3. ఆ సి అనే వాల్యూ ఈ 2 వాల్యూస్ మధ్య ఉండాలి. కాబట్టి 0 అనేది 2 వాల్యూస్ మధ్య ఉంది కాబట్టి వెరిఫై అయింది. అలాగే వెరిఫై రోల్స్ థియరం ఇది కూడా అంతేనండి, ఇలా ఇచ్చాడు. ఇది కూడా మనం ఇలా చేసినట్టే చేయాలి. ఇది కూడా పాలినామియల్ ఫంక్షన్ కాబట్టి ఎఫ్ ఈజ్
కంటిన్యూస్ ఆన్ మైనస్ క్లోజ్డ్ ఇంటర్వల్ -3, 0. అలాగే ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ -3, 0. అలాగే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే తర్వాత ఎఫ్ ఆఫ్ -3 ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ -3 ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ ఉన్న ప్లేస్లో -3 పెడితే ఏమవుతుందంటే ఇక్కడ -3 + 3 e పవర్ -3/2. ఇక్కడ అంతా వాల్యూ ఏమవుతుందంటే 0 అయిపోతుంది కాబట్టి 0 అయిపోద్ది. అలాగే ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ అంటే ఎక్స్ ఉన్న చోట 0 పెడితే 0 + 3 e పవర్ -0/2. అంటే ఇక్కడ కూడా 0 అయింది కాబట్టి ఎఫ్ ఆఫ్ -3 ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ 0 అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ ఆల్ కండిషన్స్ కాబట్టి మనకి తర్వాత f'(x) ఫైండ్ అవుట్ చేయాలి. f'(x) ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే f'(x) ఇక్కడ 3 ఫంక్షన్స్ ఇచ్చాడు. 3 ఫంక్షన్ UVW మనం అంటే ఒక్కొక్క ఫంక్షన్కి డెరివేటివ్ చేయాలి. f'(x) ఫస్ట్ ఎక్స్కి డెరివేటివ్ చేసామంటే 1 అవుతుంది. ఇంకేం మిగులుతుంది అంటే x + 3 e పవర్ -x/2. అలాగే సెకండ్ దాంట్లో x + 3కి చేయాలి. అంటే x + 3 చేసినా 1 అవుతుంది. ఇంకేం మిగులుతాయంటే e పవర్ -x/2. అలాగే థర్డ్ దాంట్లో e పవర్ -x/2కి చేయాలి. అంటే x + 3 e పవర్ -x/2కి చేస్తే e పవర్ xకి e పవర్ xే. అలాగే -x/2కి చేస్తే -1/2 అవుతుందండి. కాబట్టి ఇది f'(x). మనం f'(xలో ఏం రాయాలంటే ఎఫ్ ఆఫ్ ఇక్కడ రాసినట్టే f' వాల్యూ రాయాలి. కాబట్టి దీన్ని సింప్లిఫై చేద్దాం. అన్నిట్లోనూ e పవర్ -x/2 కామన్గా ఉంది కాబట్టి కామన్ తీస్తే x + 3 + x + x x + 3 -1/2 కామన్ తీస్తే ఇంక ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దామండి. ఇట్లా అన్నిటికీ బై 2 ఇది కామన్గా ఉంది కాబట్టి e పవర్ -x/2 చేస్తే ఎల్సిఎం కట్టేస్తే ఏమవుతుందంటే 2x + 6 ఇక్కడ 2x + x² -x² మైనస్తో మల్టిప్లై చేస్తే -x² -3x/2. ఇది అంటే e పవర్ -x/2 అంటే -x² అంటే 4x + x -x² ప్లస్ ఎంత అవుతుందంటే 4x x అలాగే 6 అవుతుంది /2. కాబట్టి దీంట్లో మనం f'(c) రాస్తే f'(c) e పవర్ -x/2 -c² + c + 6/2. ఇప్పుడు f'(c) 0కి ఈక్వల్ చేస్తే f'(c) 0కి ఈక్వల్ చేస్తే ఏమవుతుందంటే e పవర్ -x/2 0 అవుతుంది. అలాగే ఇది కూడా ఏమవుతుందంటే c² - c - 6 0 అవుతుంది. కాబట్టి దీనికి మనం ఎల్సిఎం కట్టేస్తే c + 2 మామూలుగా అయితే దీన్ని c² -3c + 2c రాస్తే -6 0 ఫ్యాక్టరైజేషన్ అనమాట. c - 3 + 2 × c - 3 0. c - 3 × c + 2 0. అంటే c + 2 0. c ఏమవుతుందంటే -2 అవుతుంది. c -2 తర్వాత c -2 తర్వాత c - 3 0 అంటే c 3. ఇప్పుడు ఏ వాల్యూ ఉంటుంది అనేది మనం ఓపెన్ ఇంటర్వెల్ -3, 0లో ఏముంటుందంటే -2 ఉంటుంది. ఇది బిలాంగ్స్ టు -3, 0. ఇక్కడ 3 అనే వాల్యూ డస్ నాట్ బిలాంగ్స్ టు -3, 0 కాబట్టి 3 అనే వాల్యూ ఉండదు. -2 వాల్యూ మాత్రమే ఉంటుంది. అంటే -3 నుంచి 0 వరకు అంటే -3, -2, -1, 0 అంటే -2 ఉంటుంది కాబట్టి c వాల్యూ -2 అవుతుందండి. ఇది c వాల్యూ. సాటిస్ఫై ద వెరిఫై థియరమ్ అంటే మనం ఎలా చేయాలి?
2 మార్క్స్ సంబంధించి అన్ని క్వశ్చన్స్ చెప్పుకున్నామండి. అలాగే మనం నెక్స్ట్ వీడియోలో 7 మార్క్స్ సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తామండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ 2 మార్క్స్ సంబంధించి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.